వారు ప్రధానంగా 7 అంశాల మీద ఒప్పందం కుదుర్చుకున్నారు. నిజానికి దానిలో 5 అంశాల్లో ఆ ఒప్పందం అమలైంది. డొమిసైల్ రూల్స్ ముల్కీ, తర్వాత 6 పాయింట్ ఫార్ములా దాన్ని అమలు చేయడం జరిగింది. అయితే 610 జీవో ప్రకారం లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నియామకాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది. నిన్న కూడా చర్చకు వచ్చింది. ఖచ్చితంగా కొన్ని వేల ఉద్యోగాల విషయంలో కొన్ని పొరపాట్లు దొరుకున్నాయి. దాన్ని సవరించే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం పూర్తిగా నమ్మశక్యంగా ఆమోదించేట్లు జరగదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉర్దూకి ప్రత్యేకంగా ఒక భాషకి స్థానం ఇవ్వాలని చెప్పన్నారు. భారతదేశంలో తెలుగు భాష మాత్రమే కాకుండా అధికార భాషగా మరో భాష ఉర్దూగా చలమణవుతున్న అతి కొద్ది రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కాబట్టి అది కూడా చలమణి అయింది. అలాగే రిట్రెంచ్మెంట్ ఏమైనా జరిగితే రాష్ట్ర విలీనం కారణంగా ఆ రిట్రెంచ్మెంట్లో ఒక ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారని చూసి ప్రత్యేకంగా వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలని కోరారు. ఆ రకంగానే జరిగింది. దానిలో ఇబ్బంది జరగలేదు. నా దృష్టిలో రిట్రెంచ్మెంట్ కూడా పెద్దగా జరగలేదు రాష్ట్రంలో. ఇకపోతే ప్రభుత్వం పెట్టే ఖర్చుని తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకి న్యాయంగా జనాభాను బట్టి పంచే ఏర్పాటు చేయాలి. కానీ అధికారం ఉందనో సంఖ్యాబలం ఉందనో శాసనసభలో ఒక ప్రాంతానికి ఎక్కువ ఖర్చు కావాలని కోరారు. మొత్తం మీద గత 50 ఏళ్ళు చూసినట్టయితే 40-60% ఖర్చు అయింది. బహుశా తెలంగాణ ప్రాంతం కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యింది హైదరాబాద్ ఉన్న కారణంగా. విద్యా అవకాశాల విషయంలో నన్ను చెప్పనండి స్వామి, మీరు చెప్పినప్పుడు మీరు చెప్తారు కానీ పూర్తిగా వినండి. పూర్తిగా వినండి. అలాగే చూద్దాం. అరే మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కానీ స్వామి, అదే దయచేసి మన్నించండి. ఒక్క నిమిషం ఉపయోగపట్టండి. మీరు నన్ను చెప్పనివ్వండి పూర్తిగా. అధ్యక్ష, విద్యా అవకాశాలు సాంకేతిక విద్యా అవకాశాల విషయంలో అధ్యక్ష, విద్యా అవకాశాలు సాంకేతిక విద్యా అవకాశాల విషయంలో అధ్యక్ష, ఒక 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఆలస్యం జరిగింది. 1980ల దశకం నుంచి తెలంగాణ ప్రాంతంలో విద్యకు అవకాశాలు కలిగినాయి తప్ప పాఠశాల విద్య కోసం చెప్పని అంతకుముందు ఖచ్చితంగా తగిన ఏర్పాటు జరగలేదు. ఈ దేశంలో ఇప్పటికి కూడా విద్యను పట్టించుకోవట్లేదు మనం. కానీ ఆ తర్వాత ప్రయత్నం జరిగింది. కానీ అప్పటికే దురదృష్టవశాత్తు ప్రభుత్వ విద్య ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇక్కడున్న వాళ్ళ చాలామంది కోస్తాంధ్ర రాయలసీమలో చదువుకున్న వాళ్ళం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళం. కానీ ఆనాడు 1960ల దశకంలో 70ల దశకంలో చాలా బలమైన రాజకీయ నాయకత్వం, ముందు చూపున్న రాజకీయ నాయకత్వం, పార్టీలకు అతీతంగా మన పిల్లలకు చదువు కావాలని చెప్పిన బోల్డంత ప్రయత్నం చేసి పాఠశాల విద్యను బాగు చేశారు. 80ల దశకానికి వచ్చేసరికి పాఠశాల విద్య దెబ్బతినిపోయింది ప్రభుత్వ రంగంలో. అప్పుడు తెలంగాణలో పాఠశాల విద్యను పెంచే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఖర్చు అయినా అధ్యాపకుల్ని పెట్టినా స్కూళ్లను పెట్టినా ఆ విద్య వల్ల ఫలితాలు అనుకున్నంత రాలేదు. కాబట్టే మరింతగా అగాధం పెరిగింది. అధ్యక్ష, క్యాబినెట్లో 60-40% మంత్రులు ఉండాలని నాకు సరిగ్గా తెలియదు. 60-40% పెట్టారు లేదు. కానీ ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి కావాలి. ఒక ప్రాంతం వారు ముఖ్యమంత్రి అయితే మరో ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అది తొలుతనే దాన్ని పక్కన పెట్టేశారు, ఏదో 1-2 సార్లు తప్ప. అన్నింటి మించి అధ్యక్ష చేసిన పెద్ద తప్పిదం మొట్టమొదటి అంశం ఆనాడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ రీజనల్ స్టాండింగ్ కమిటీ. ఆ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది స్పెసిఫైడ్ లెజిస్లేషన్, కొన్ని నిర్దిష్టమైన అంశాల మీద చట్టాలు చేయడం, ముందుగా వారు పరిశీలించి వారు ఒప్పుకుంటే శాసనసభకు వెళ్ళటం, సాధారణంగా వారు చెప్పింది ఒప్పుకోవటం అన్నది దానిలో పెట్టారు. అలాగే జనరల్ పాలసీ వితౌట్ ఎనీ బర్డన్ ఆన్ ది ఎక్స్చెకర్, ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తే శాసనసభకే వెళ్ళాలి. కానీ ఖర్చు లేకుండా విధాన నిర్ణయాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అంశాలు ఉన్నట్టయితే అవి అక్కడ ఆ కమిటీల నిర్ణయం కావాలని చెప్పి ఆనాడు ప్రతిపాదించారు. అలాగే ఒకవేళ ఆ కమిటీకి శాసనసభకి లేదా ఆ కమిటీకి ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయం ఉంటే అది గవర్నర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పినారు. అంటే ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి తెలంగాణకని కోరారు. ఇక్కడ ఖచ్చితంగా విఫలమైన 74 దాకా కొంతమేరకు ఏర్పాట్లు జరిగినాయి. ఆ తర్వాత దాన్ని రద్దు చేశారు. చాలా పెద్ద పొరపాటు జరిగిందంటే 6 సూత్రాల పథకం వచ్చినప్పుడు, 371D వచ్చినప్పుడు ఈ ప్రాంతీయ కమిటీని రద్దు చేసి దానికున్న అధికారాలను పూర్తిగా తొలగించడం, ఆ అధికారాలను మరింత పెంచి దాన్ని గౌరవించినట్టయితే బహుశా చరిత్ర ఇంకో రకంగా ఉండేది. అధ్యక్ష, అలాగే జీవో 610 విషయంలో నిన్న ఇవాళ ప్రస్తావనకు వచ్చినాయి. పొరపాట్లు చిన్నవి అనుకోవచ్చు, కానీ అపోహలు చాలా పెద్దవైనాయి, మనస్తాపాలు చాలా పెరిగిపోయినాయి.
14,000 మందికి పైగా డీవియేషన్స్ ఉన్నాయని చెప్పి అధికారికంగా ప్రకటించాం. దానిలో 9,000 మంది సరిచేశారని చెప్పన్నారు. 5,000 వరకు సరిచేయలేకపోయినారు, కోర్టు కేసులు ఇవ్వాలని చెప్పన్నారు. కావచ్చు నేను అధికారికంగా రికార్డులు బట్టి మాట్లాడుతున్నాను. నేను let the member continue his speech. Meer kuda I'm advising you also, please address the chair. Kuchon meer, please sit down. Yes. అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో శాసనసభ్యుడిగా నేను స్వయంగా గమనించాను. 3 ఏళ్ల క్రితం అధ్యక్ష జనార్దన్ రెడ్డి గారు, శాసనసభ్యులు మంత్రులు కూర్చున్నారు జిల్లా కలెక్టర్ గారితో. ఒక 70 కేసుల్లో 72 అనుకుంటాను అధ్యాపకులు ఇతర ఉద్యోగులు వారందరూ కూడా ప్రతిపాదనలు పెడుతున్నారు. అయ్యా, కంపాషనేట్ గ్రౌండ్స్ మీద మాకు అనారోగ్యం ఉందనో, తల్లిదండ్రులకు అనారోగ్యం ఉందని చెప్పనో, లేదా భార్యాభర్త వేరు చోట్ల ఉన్నారని చెప్పనో మా అందరికీ బదిలీలు చేయాలని చెప్పిన వారు కోరితే, సదుద్దేశంతోనే ఆనాడు అక్కడ సమావేశంలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా తెలంగాణ ప్రాంతం వారి, నిజానికి వేరే ప్రాంతంలో పుట్టినవాడు నేను ఒక్కడిని అక్కడ సభలో ఉన్నది, వారంతా అంగీకరించారు. అంగీకరించిన సందర్భంలో అధ్యక్ష నేను అప్పుడు ఎదుర్కొన్నాను. పొరపాటు చేస్తున్నాం మనం. కంపాషనేట్ గ్రౌండ్సే కావచ్చు, రాజకీయంగా ఒత్తిడిలో ఉండొచ్చు, నిజంగా అక్కడ సమస్య ఉండొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా 371D ప్రకారం మనం ఒక్కసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తర్వాత 610 జీవో వచ్చిన తర్వాత ఆ జీవోకి అతీతంగా దానికి విఘాతం కలిగించేట్టుగా ఒక్క మనిషి కూడా బదిలీ చేయవద్దు. ఎందుకంటే అప్పటికే ఆ 15% నాన్ లోకల్ది పూర్తయిపోయింది అక్కడ. కాబట్టి చేయవద్దని గట్టిగా పట్టుబెట్టాల్సి వచ్చింది. అంటే అధ్యక్ష, పొరపాట్లు దురుద్దేశం వల్ల దొరకపోవచ్చు, కానీ దానివల్ల ఖచ్చితంగా మనస్పర్ధలు చెలరేగినాయి, ఖచ్చితంగా అపోహలు పెరిగినాయి. దానివల్ల ఈవేళ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అధ్యక్ష, మాట ఇస్తే ఎంత కష్టమని నిలబెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంతానికి 56లో మాట ఇచ్చినప్పుడు 100కి 100 నిలబెట్టుకోవద్దన్న భావం తెలంగాణ ప్రాంతంలో చాలా బలంగా నాటుకుపోయింది. అధ్యక్ష, 14F ఈవేళ ఒకసారి ఓపికగా వినండి. ప్రతి మాటకి మీరు అడ్డొచ్చి ప్రతి మాటకి సెన్సర్ చేస్తే సభ నడవదు. దయచేసి ఓపికగా వినండి. అధ్యక్ష, ప్లీజ్ అడ్రస్ ద చైర్. 14Fని చూడండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో సుప్రీంకోర్టు 14F రాజ్యాంగబద్ధమే అని తీర్పిచ్చాక, నిజానికి అధ్యక్ష చాలామందికి గుర్తుండి ఉంటుంది, లేదా కొంతమందికి మర్చిపోయి ఉండొచ్చు. 14F వచ్చాక 371D వచ్చిన తర్వాత 1975-76 నుంచి 2008 దాకానో 2009 దాకానో ఏ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నగరంలో పోలీస్ సిబ్బంది నియామకాలు కూడా జోనల్ సిస్టమ్ ప్రకారం జరుగుతున్నాయి. ఏ కారణం ఉన్నా కానీ ఎవరో కొందరు ఉద్యోగులు సుప్రీంకోర్టు హైకోర్టుకు పోతే హైకోర్టులో దాన్ని కొట్టేశారు. దానిమే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులు కరెక్టేను కాబట్టి ఆ ఉత్తర్వుల ప్రకారం అమలు జరగాలి, జోనల్ సిస్టమ్ దీనికి అమలు కాదని చెప్పి తీర్పిస్తే ఆనాడు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది అధ్యక్ష. ఆనాడు మన ముఖ్యమంత్రి గారు స్పీకర్గా ఉన్నారు, కొనిజెట్టి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడున్న పెద్దలంతా కూడా సభానాయకులు, సభలో ఉన్నటువంటి వారి పార్టీ నాయకులు ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నారు, నా గుర్తింపు వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇతర పెద్దలు ఉన్నారు, నేను కూడా సభలో ఉన్నాను. ఆనాడు పెద్ద తప్పిదం జరిగింది అధ్యక్ష. 14Fని చట్టబద్ధము రాజ్యాంగబద్ధం కాబట్టి అమలు చేయాలని సుప్రీంకోర్టు అన్నప్పుడు, తెలంగాణ ప్రాంతంలో దీనివల్ల మనసులో ఆందోళన చెలరేగినప్పుడు పెద్ద మనసుతో మనం చేయవలసిన పని 14Fని తొలగించడం కోసం ఆనాడు ఏర్పాట్లు జరగవలసి ఉండే. జరగకుండా ఆనాడు దీని మీద మనం రివ్యూ పెడదాం సుప్రీంకోర్టులో అని చెప్పని ఒక పొరపాటు చేశారు. ఏదో రకంగా తప్పించుకుందాం అన్న ధోరణితో నేను ఆనాడే చెప్పాను. సుప్రీంకోర్టు తీర్పుని నేను జాగ్రత్తగా పరిశీలించాను. ఆ తీర్పు 14Fని ఖచ్చితంగా దాని ప్రకారం జరగాల్సింది, హైకోర్టు ఇచ్చిన ఆదేశం కరెక్ట్ అని చెప్పి స్పష్టంగా ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు రివ్యూలో ఏమీ జరగదు. ఇది దీనివల్ల తెలంగాణ ప్రాంతంలో మనోభావాలు దెబ్బతింటాయి, మనసు గాయపడుతున్నట్టయితే 14Fని మనం తొలగిద్దాం అని చెప్పంటే రోసే గారు నన్ను అడిగారు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు, జయప్రకాష్ గారు ఇది సాధ్యమా, మన చేతుల్లో ఉందా అని. అయ్యా, మనం శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సమావేశాన్ని, ఆ సభలో అన్ని ప్రాంతాల వారం కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యం కోసం ఇది చేద్దాం అనుకుంటే ఢిల్లీ వాళ్ళు ఎవరు కాదనేవాళ్ళు, మనం కావాలని కోరుకున్నట్టయితే మనం చేద్దామని చెప్పంటే దాన్ని ఉదాసీనంగా పక్కన పెట్టారు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు
అక్కడే మీడియా పాయింట్ దగ్గర ఈ మాట చెప్పారు. తర్వాత సూర్యాపేట జరిగిన మొదటి బహిరంగ సభలో కూడా ఈ మాట చెప్పారు. అధ్యక్ష, సకాలంలో సరైన రీతిని మనం స్పందించినట్టయితే ఈనాడు ఈ రాష్ట్రానికి ఇబ్బంది వచ్చేది కాదు, తెలుగు ప్రజల మధ్య ఆకాశం వచ్చేది కాదు. అధ్యక్ష,